ఆవకాయ పిక్కతొక్కు పెడతానా గంట సేపు నానేసుకొని పదలు లేకుండా చూడుకొని వక్కలు చేసుకోవాలి. మెంతులు 1 కిలోకు 1 చెంచా మెంతులు వేసుకోవాలి. 6 కిలోలకు నేను 6 చెంచాలు వేసుకున్నా. మెంతులు దూరగా వేగినాక జీలకర్ర కూడా కిలోకి 1 చెంచా వేసుకోవాలి. 6 కిలోలకు 6 చెంచాలు వేసుకున్నా. దించుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆవాలు కిలోకి చెటాకు చొప్పున మిక్సీ పట్టుకోవాలి. పచ్చి పల్లి నూనె కిలోకి 1/2 కిలో నూనె పోసుకోవాలి. కిలోకి చెటాకు ఎల్లిపాయలు పోసుకోవాలి. నూనెలా జీలకర్ర కిలోకి 1 చెంచా వేసుకోవాలి. 6 కిలోలకు 6 చెంచాలు వేసుకున్నాం. ఆవాలు కూడా కిలోకి 1 చెంచా వేసుకోవాలి. ఎల్లిపాయలు దోరగా గోలంగానే దించుకోవాలి. ఎల్లిపాయలు కిలోకి చెటాకు అక్కముక్క దంచుకొని గోరవెచ్చ నూనెలో వేసుకోవాలి. ఉప్పు కిలోకి 1/2 కిలో పోసుకోవాలి వక్కల మీద. ఇప్పుడు వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి వక్కల మీద చల్లుకోవాలి. ఆవ పొడి కూడా మెత్తగా పట్టుకొని వక్కల మీద చల్లుకోవాలి. కారం కిలోకి 1/2, 6 కిలోలకు 6 1/2 పోసుకున్నా. కారం ఉప్పు మంచిగా కలవేస్తట్టు కలుపుకోవాలి. మనం పోసి పెట్టుకున్న నూనె చల్లారినాక వక్కల మీద పోసి మంచిగా కలుపుకోవాలి. కలిపినాక జాడలు ఎత్తుకోవాలి. నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.